డొనాల్డ్ ట్రంప్ సతీమణి, ఇప్పుడు మూడో భార్య అనుకోండి ఆవిడకి, ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఆమె సడన్ గా ఈ యుద్ధం సీజ్ ఫైర్ ప్రకటించడము, ఒకవైపు ఈ హడావిడంతా నడుస్తున్న టైంలో సడన్ గా ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టడము, ఆ ప్రెస్ ముందుకు వచ్చేసి ఎప్స్టీన్ ఫైల్స్ కి నాకు ఏ సంబంధము లేదు, నేను దేంట్లో పాల్గొనలేదు, నాకు అసలు ఎప్స్టైన్ తెలుసు కానీ చాలా ఎలిట్ పార్టీల్లో వీటిలో కలిసాం కానీ మనకు దాంట్లో ఆ క్రైమ్ తో నాకు సంబంధం లేదని ఒక సంజాయిషి ఇచ్చే ప్రయత్నం మెలానియా ట్రంప్ చేసింది. సో అమెండా ఉంగారో ఆవిడ ఈ బ్రెజిల్ కి సంబంధించినటువంటి వ్యక్తి, తనని డిపోర్ట్ చేయడము, మన 2025లో ఆమెను డిపోర్ట్ చేశారు ఐసీఈకి సంబంధించి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని చెప్పి. సరే, ఆమెనేమో చాలా దారుణమైన ట్వీట్స్ చేస్తోంది. 20 ఏళ్ల నుంచి నేను నీకు తెలుసు, నీ భాగవతం అంతా నాకు తెలుసు, అవన్నీ బట్టబయలు చేస్తాను నేను, ఎప్స్టీన్ నీకు తెలియదా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమె మాట్లాడడం, ఇప్పుడు అవన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో అంటే ఎందుకని మెలానియా ట్రంప్ ఒక్కసారిగా వచ్చి ఈవెన్ వైట్ హౌస్ సోర్సెస్ నుంచి కూడా కొన్నిట్లో రాశారు రైటర్స్, వాటిల్లో రాసింది ఏంటంటే వైట్ హౌస్ సోర్సెస్ కూడా సడన్ గా మెలానియా ట్రంప్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది అని ఆశ్చర్యంలో ఉన్నారు అని చెప్పి రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం జరుగుతుంది సార్ అసలు ఈ ట్రంప్ కుటుంబంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అసలు? అంటే వీళ్ళ గత చరిత్ర అంతా కూడాను చాలా చీకటి గదుల్లో జరిగినటువంటి కోణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ పేజెస్ ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు, క్రమేపీ బయటపడుతున్నాయి. దాంట్లో మెలానియా ట్రంప్ కి జెఫ్రీ ఎప్స్టీన్ కి ఉన్నటువంటి సంబంధాలు కూడా బయటపడుతున్నాయి. మెలానియా ట్రంప్ ని అక్కడెక్కడో మన ఈస్ట్ యూరోపియన్ నుంచి తీసుకొచ్చి ఆవిడ మోడల్ గా ఉండింది మనకు తెలుసు. అది నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా ఆక్షన్ చేసినటువంటి అంశాలు కూడా చూసాం మనం. ఆవిడ ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడల్ గా ఉండి ఆవిడని వాడుకున్నారు, చాలా మంది చాలా సంవత్సరాలుగా వాడుకున్నారు అని చెప్పేసి ఒక అభియోగం. తర్వాత ఈ అమ్మాయి ఉందాక చెప్పినటువంటి బ్రెజిలియన్ మోడల్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మెలానియా ట్రంప్, ఆ అమ్మాయిని కూడా ఎక్కడి నుంచో వీళ్ళు ఇలాగే ఆ అమ్మాయిని తీసుకొచ్చి చాలా తక్కువ వయసులోనే 17వ ఏటనే తీసుకొచ్చి ఇక్కడ ట్రాఫిక్ చేసి ఎప్స్టీన్ కి అప్పచెప్పారు. అమ్మాయి కూడా ఈ ఎప్స్టీన్ విక్టిమ్. ఆ ఎప్స్టీన్ గ్యాంగ్ లో చేరి ఆ అమ్మాయిని కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు బాగా. సో మెలానియా ట్రంప్ నేను ఇద్దరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయబడ్డాము, మమ్మల్ని వాడుకున్నారు వీళ్ళు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయికి ఇక్కడ ఉన్నటువంటి ఒక రిపబ్లికన్ పార్టీ నేతకు ఇద్దరి మధ్యలో సంబంధం ఉండి వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అయినా అతనే ఈవిడకి సరిగా పేపర్స్ లేవని చెప్పేసి, సరిగా ఎక్స్పైర్ అయ్యాయని చెప్పి ఐస్ మనకు ఉంది కదా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళని పంపించి అరెస్ట్ చేయించి డిపోర్ట్ చేయించాడు. డిపోర్ట్ చేయించేసరికి మరి మెలానియా ట్రంప్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు తెలియదు. ఇప్పుడు ఆవిడ అక్కడ బ్రెజిల్లో కూర్చొని కామెంట్స్ చేస్తాను, నీ మొత్తం చరిత్ర నాకు తెలుసు, నేను ఎక్స్పోజ్ చేస్తాను, నువ్వు ఎవరెవరితో ఎటువంటి సంబంధాలు నీకు ఉండినాయి అవన్నీ నాకు తెలుసు, నువ్వు నా దగ్గరే నన్ను అపోజ్ చేయలేవు, నువ్వు నా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది అని ఆవిడ బెదిరిస్తాను. అందుకనే అది బయటికి రాకముందరే మెలానియా ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాకేం సంబంధం లేదు, ఎప్స్టీన్ తోటి నాకేం సంబంధం లేదని ఆవిడ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అది కానీ మరి ఎటువంటి ఎవిడెన్స్ వస్తుందో రేపు ఈ బ్రెజిలియన్ మోడల్ ఎటువంటి ఎవిడెన్స్ బయటకు తీసుకొస్తుందో, లేదా ఎప్స్టీన్ ఫైల్స్ లోనే ఇంకా కొన్ని మనకు బ్లాక్ చేసినటువంటి డేటా బయటకు వస్తే ఏమవుతుందో మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ కొంతమంది విశ్లేషకులు సత్యాసత్యాలు మనకు తెలియదు కానీ చాలా కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటంటే ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేయడం కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి దేశంలో చర్చ ఉండకూడదు, ఇతరత్ర అంశాలు చర్చకు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఇరాన్ యుద్ధం మొదలు పెట్టారని ఒక యాంగిల్ ఉన్నది. అది 100% అది కరెక్ట్ అని నేను అన్ను, కానీ అది కూడా ఒక ఉండిండొచ్చు, చాలా కారణాల్లో ఒక కారణం ఉండిండొచ్చు, బట్ తప్పకుండా అది ఒక అంశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కనుక మెలానియా ట్రంప్ది అంశం బయటకు వచ్చి ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆవిడ పాత్ర ఉండింది, ఆవిడ ఇన్వాల్వ్ అయింది అన్నటువంటి విధానం కనుక బయటకు వస్తే అది మళ్ళీ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం పెద్ద ఎత్తున మళ్ళీ మొదలు పెట్టినా మనం ఆశపడక్కర్లేదు. నేను ఇవన్నీ కూడా ఏంటంటే ఎవాల్వింగ్ స్టోరీస్, మనం ఈరోజు డిస్కస్ చేస్తూ ఉండగా ఇవన్నీ ఎవాల్వ్ అవుతున్నాయి. ఆవిడ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది, అది ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రెస్ స్టేట్మెంట్ లో ఆవిడ చెప్పిన లాజిక్స్ అన్ని కూడా ఎవరికి సరిగా పొంతనం కుదరలేదు. అక్కడ మరి ఈ అమండా అమ్మాయి బ్రెజిలియన్ మోడల్ ఆవిడ ఏం చేస్తుందో మనకు తెలియదు, ఎటువంటి ఎవిడెన్స్ ఇస్తుందో మనం చూడాలి. ఎందుకు ఇప్పుడు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది? అసలు ఎందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, కామ్గా ఉండొచ్చు కదా, ఏదైనా ఉంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ అంటే అంత ఒత్తిడి ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ సార్.
ఇన్ఫాక్ట్ ఏమీ బయటికి రాలేదు, రాకుండానే సంజేషి ఇచ్చుకుంటుంది. బయటకు వస్తే ఇది తప్పు అని చెప్పడంలో వేరే అర్థం వేరే ఉంటుంది. నాకు మీరు చెప్తాను తప్పు సంబంధం లేదని అది చెప్పుండొచ్చు. బయటికి రాలేదు ఇంకా. నేను బయట పెడతాను నా అమ్మాయి అనింది అంతే. ముందరే వచ్చి నాకేం సంబంధం లేదని చెప్పుకుంటోంది అంటే కనుక అది ఒక విధమైనటువంటి చాలా టెన్షన్ ప్రెషర్ లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎటువంటి అంశాలు బయటకు వస్తే కనుక ఆ రెప్యుటేషన్ ఏమవుతుంది, కుటుంబం గౌరవం ఏమవుతుంది, ప్రెసిడెంట్ గౌరవం ఏమవుతుంది, ఫస్ట్ లేడీగా తన గౌరవం ఏమవుతుంది, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. దాన్ని ఏదో విధంగా అణిచివేసే దిశగానే చాలా చర్యలు జరుగుతున్నాయి. బట్ లెట్స్ సీ. ఆవిడ ముందస్తుగానే బహుశా భయపడిపోయి ముందరే స్టేట్మెంట్ ఇచ్చేసినట్టుంది. అది కొంచెం గాంభీర్యం చూపించే ప్రయత్నం చేసింది ఆవిడ, కానీ ఎవరు నోబడీ ఈస్ బయింగ్ ఇట్. సో విల్ వాచ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.